Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. హే వ్యూయర్స్, ఇవాళ మనతో 2 మూవీ టీం ఉన్నారు. హీరో అండ్ హీరోయిన్ ఉన్నారు మనతో. అనిల్ గారు, మహిమ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాం. అండ్ మీ టీం అంతా మార్నింగ్ కూడా ఇంటర్వ్యూస్ అయ్యాయి మీ టీం నుండి. చాలా రిలాక్స్డ్ గా, నేను ఏ మూవీ ప్రమోషన్స్ లో చూడలేదు. ఎంత ఆడుతూ పాడుతూ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్ ఉన్నామండి. ఓకే, షూటింగ్ కూడా అలా ఆడుతూ పాడుతూనే చేశాను. ఎన్ని మంత్స్ ముందు, అంటే ఈ ప్రాసెస్ అంతా ఎన్ని మంత్స్ పట్టింది? అంటే శాంక్షన్ అయిన దగ్గర నుండి మీరు ఆన్ బోర్డ్ ప్రాజెక్ట్ లోకి వచ్చి ఆల్మోస్ట్ 1 year అయింది. 1 year బ్యాక్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో అండ్ ఇంకొకటి వినింది ఏంటంటే అనిల్ గారు నందు ఓన్ బ్రదర్స్, సిబ్లింగ్స్ మీ ఇద్దరు. సో అన్నయ్య ప్రాజెక్ట్ లో వర్క్ చేయడం, లేకపోతే అన్నయ్యతో పాటు మీరు వర్క్ చేశారా, అన్నయ్య ప్రాజెక్ట్ లో వర్క్ చేశారా, ఏంటి అది చెప్పండి కొంచెం. అన్నయ్యతో పాటు పనిచేసాను. ఓకే, అంటే మీరు రైటింగ్ కూడా చేశారా మూవీకి? రైటింగ్ సైడ్ కూడా వర్క్ చేశాను. బేసిక్లీ యాక్చువల్లీ నేను రైటర్ని. సో రైటర్గా పనిచేద్దామని వచ్చాను. అన్నయ్య సినిమా కదా, సో రైటర్గా పనిచేద్దామని వచ్చాను. ఫైనల్గా హీరోయిన్ చేసేసారు. యాక్చువల్లీ మీరు వచ్చారా ముందు ఇండస్ట్రీకి? అన్నయ్య వచ్చారు. అన్నయ్య వచ్చారు. అంటే అన్నయ్య ఇండస్ట్రీలో అంటే డైరెక్టర్ అవుదామని వచ్చారా, లేకపోతే? నేను యాక్చువల్లీ మార్నింగ్ తను మాట్లాడుతున్నప్పుడు ఒక స్టోరీ విన్నాను. మా నాన్నగారు ఏదో ఒకటి అవ్వండి అని బయటకు పంపించేస్తే ఇలా వచ్చాను, డైరెక్టర్ అయిపోయాను. యాక్చువల్లీ ట్రూ అండి. అంటే ఇక్కడికి వచ్చాక మీరు ఎలా వచ్చారు, అన్నయ్య ఎలా వచ్చారు, మీ ఇద్దరు కోఆర్డినేషన్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ దాకా ఎలా లీడ్ చేసింది మీ జర్నీ? యాక్చువల్లీ అన్నయ్య ఉన్నాడని నేను వచ్చానండి ఇక్కడికి. సో అలా చాలా రోజులు కలిసి ట్రావెల్ అయ్యాం. సో మా ఇద్దరి మధ్య బేసిక్లీ అన్నదమ్ముల మధ్య గొడవలు వేరు ఉంటాయండి. ఆస్తుల విషయంలోనో, డబ్బుల విషయంలోనో, ఇంకొక విషయంలో గొడవలు ఉంటాయి. మా ఇద్దరి మధ్య ఏంటంటే ఐడియాస్ మధ్య గొడవలు ఉండేవి. సో మేము ఎప్పుడు ఐడియాస్ కోసం గొడవ పడేవాళ్ళం. సో అంటే తను ఒకటి చెప్తాడని, అది నాకు నచ్చకపోవచ్చు. దానికి ఇలా చేస్తే బాగుంటుంది కదా అని నేను చెప్తాను. నేను ఒకటి చెప్తాను, తనకు అది నచ్చకపోవచ్చు. తను ఒక ఇది ఇస్తారు. సో ఫైనల్గా ఇద్దరు కూర్చొని ఒకటైతే ఫిక్స్ అయిపోతాం. సో ఆ డిస్కషన్ అప్పుడు ఏంటంటే ఇంకా జీవితంలో వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకోరు అన్నంత పెద్ద గొడవ జరుగుతుంది, గొడవలాగా ఉంటుందండి. సో మా క్రూ అంతా కాస్త ఏంటి ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. 10 నిమిషాల తర్వాత హ్యాపీ కాఫీ తాగుతూ కనిపిస్తాం ఇద్దరు. చిన్న సర్ప్రైజ్ ఉంటుంది వాళ్ళకి. లేదు, యాక్చువల్లీ వాళ్ళు కొట్టుకున్న ఒకే మాట మీద ఉంటారు ఎప్పుడు. థాట్స్ కూడా అనిల్కి ఏ థాట్స్ వచ్చినా ఆయన యాక్సెప్ట్ చేస్తారు, ఆయనకి ఏం థాట్స్ వచ్చినా అనిల్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఇద్దరు థాట్స్ సిమిలర్ ఉంటాయి. అంటే ఇంటర్వ్యూ ప్రమోషన్స్ చేస్తూ ఉంటాను కదా, తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఈరోజు థర్డ్ పర్సన్ మీరు ఈ మాట మాట్లాడడం. అంటే మేము ఆబ్వియస్ గా మైండ్ సబ్ కాన్షియస్ ఫిక్స్ అయిపోయింది అనమాట, ఈ సైడ్ నుంచి ఎలాగో ఇంగ్లీష్ వర్డ్స్ వస్తాయి అని. సో ఒక్కసారిగా నాకు కొంచెం రిఫ్రెషింగ్ గా అనిపించింది అనమాట. సో మహిమని ఎక్కువ మాట్లాడిద్దాం అయితే, విజయస్ కూడా ఎక్కువ తెలుగు వింటారు. సో మహిమ చెప్పండి, షూటింగ్ మీకు ఎలా వచ్చింది, ఆఫర్ ఎలా వచ్చింది? ది సా మై పిక్చర్స్ అండి. పిక్చర్స్ చూసి ఒకరోజు పిలిచారు ఆఫీస్కి, ఆడిషన్ చేశారు. ఆ మూవీలో సీన్ ఒకటి ఇచ్చారు, ఆడిషన్ చేశారు. సో వాళ్ళకి కనెక్ట్ అయింది ఆ రోల్, నేను యాప్ట్ అని చెప్పి వాళ్ళకి కనెక్ట్ అయింది. సో అలా సెలెక్ట్ చేశారు. అంటే బేసిక్గా ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఐ డిడ్ మై ఫ్యాషన్ డిజైనింగ్ అండి. ఓకే, ఫ్రమ్ ఇక్కడ హైదరాబాద్. ఓకే, యువర్ ఫ్యాషన్ స్టోర్, ఏమనాలి, ఫ్యాషన్ డిజైనింగ్. నో చేశాను, బట్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ మూవీస్ అనమాట. సో అది స్కిప్ చేశాను. ప్రెసెంట్ మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ఓకే, మీరు మీ మూవీస్లో అంటే మీ మూవీకి ఇప్పుడు డిజైనింగ్ ఏమైనా మీరు? లేదు, డిజైనింగ్ అంటే ఏం చేయలేదు, అందరూ కలిసి కాస్త గట్టిగానే సలహాలు ఇచ్చిందండి అందరూ. నేను కూడా మొత్తం అందరూ కలిసి చేశారు. మీరు ఎక్కడ ఉండి బేసిక్గా? నేను వెస్ట్ గోదావరి, అంటే మా నేటివ్ ప్లేస్ భీమవరం, బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. యాక్చువల్లీ వీళ్ళలో షూట్ చేసాము మనం. పాలకొల్లులో చేసాము. ఇంటికి ఇన్వైట్ చేయలేదు, అది వేరే విషయం.
లేదు ఇన్వైట్ చేశాను, రాలేదు. ఊరి టేస్ట్ ఫుడ్ ఏదైనా మేము అది ఎక్స్పెక్ట్ చేస్తాను, వాళ్ళ ఊరు వెళ్తున్నాం కదా. నేను యాక్చువల్లీ ఇన్వైట్ చేశాను ఇంటికి, కానీ వాళ్ళు బిజీగా ముందే వెళ్ళిపోయారు. షూట్ ప్యాకప్ అయిపోగానే వెళ్ళిపోయారు అందరూ. అట్లీస్ట్ ఫుడ్ కూడా వాళ్ళ సెట్ కి ఇంటి నుండి. అంటే మేము ఉండేది హైదరాబాద్లో కదా. ఓకే ఓకే. సక్సెస్ పార్టీ వాళ్ళ ఊర్లోనే. ష్యూర్. నేనేమో దొరికిస్తున్నాను. లేదు లేదు. గోదావరి అమ్మాయి అంటే సరే మీ దాకా వచ్చేద్దాం. అన్నయ్యకి మీరు రైటర్ అవుదామని వచ్చారు, అన్నయ్య డైరెక్షన్ దాంట్లో ఉన్నారు. అన్నయ్య ఈ మూవీకి ఓన్లీ డైరెక్షన్ కదా, రైటింగ్ కూడా ఇన్వాల్వ్, బట్ మిగతా రైటర్స్ కూడా ఉన్నారు ఇంక్లూడింగ్ యూ. సో అన్నయ్యకి అంటే వేరే డైలాగ్స్ రాస్తారండి, అన్నయ్య కథ స్క్రీన్ ప్లే అన్నయ్య. ఓకే. సో నేను హెల్ప్ చేశాను. నైస్. సో మీరు రైటర్ అవుదామని వచ్చారు, అన్నయ్య డైరెక్టర్. అన్నయ్య ఫస్ట్ ఆఫర్ వచ్చింది. సో ఆ ఆఫర్ వచ్చే ప్రాసెస్లో మీరు అన్నయ్యతో పాటు ఉన్నారా, లేకపోతే ఆఫర్ వచ్చాక అన్నయ్య మీ దగ్గరికి వచ్చి నువ్వు యాక్ట్ చేస్తామని అడగడం జరిగిందా? లేదండి, అప్పుడు యాక్చువల్లీ నేను వేరే ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నాను అనమాట. యాక్చువల్లీ నేను డైరెక్షన్ చేయాల్సింది. సో సింధురూపు కృష్ణారెడ్డి గారి ప్రొడక్షన్లో. సో ఇక్కడ అన్నయ్యకి ప్రాజెక్ట్ వచ్చింది కదా అని నేను ఇక్కడికి వచ్చాను. సో దీనికి వర్క్ చేస్తున్నప్పుడు నన్నే హీరోగా చేయమన్నారు అనమాట. ఉన్నారండి, ఇంతకు మునుపున్నారండి. ఒక హీరో కూడా ఉన్నారు ఆల్రెడీ, ఓకే చేసి తనతో చేద్దామని. సో ఫైనల్గా ఈ విషయంలో నా ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేశారండి. అంటే కంప్లీట్ కెరియర్ మార్చేస్తున్నాం కదా, ఇన్ని రోజులు ఒక 8 years రైటర్గా ట్రావెల్ అయ్యాను. ఇప్పుడు సడన్గా హీరో అంటే కాస్త యాక్టింగ్ సైడ్ అంటే మనకి పరిచయం కూడా లేదు. సో ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు అనమాట. ఒక డైరెక్టర్కి రైటర్గా ఉండడం చాలా ప్లస్ అవుతుంది. అలాగా మీరు రైటర్గా ఉండి యాక్ట్ చేయడానికి ఏం ప్లస్ అవ్వలేదా? అంటే రైట్ కదా, ఇమోషన్స్ ఇలా ఉండాలి అవన్నీ. సో అవే ఇమోషన్స్ మీరు పోర్ట్రేట్ చేయాలి అంటే ఎలా ఈజీ అనిపించిందా? కెమెరా ముందుకు వెళ్ళేదాకా చాలా ఈజీగా ఉంటుందండి. సో యాక్షన్ అని చెప్పగానే కాస్త ఆ రైటర్ అలా సైడ్ వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ఓన్లీ అనిల్ ఆకారం కనిపిస్తుంది అనమాట అక్కడ. చూసుకునేవాళ్ళండి. సో చిన్న టెన్షన్ ఉంటుంది. సో ఇమ్మీడియట్గా అన్నయ్య దగ్గరికి వచ్చి అంత టెన్షన్ పడక్కర్లేదు, చాలా ఫ్రీగా చేయొచ్చు అని కాస్త సపోర్ట్ ఇచ్చేవాడు. సో అలా ఏంటి అన్నయ్య డైరెక్షన్ సైడ్ మీరు రైటర్ కదా, అంటే ఏంటి చిన్నప్పటి నుండి రైటింగ్ అనేది ఉండేదా ఏంటి ఇంట్లో ఫ్యామిలీ నుండి? మా ఫాదర్కి అలవాటు ఉండదండి యాక్చువల్లీ, బుక్స్ కానీ రైటింగ్ సైడ్ తను చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. సో మేబీ ఎలా వచ్చాయమ్మా. ఓకే. అండ్ స్టార్టింగ్ డైలాగ్ కూడా ట్రైలర్లో అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో ఒకటి ఉంది కదా, మన అనుకునే ఇద్దరిని విడది, నేను అనుకునే ఇద్దరిని కలపడం ఎంత కష్టమో మనం అనుకునే ఇద్దరిని విడదీయడం కూడా అంతే కష్టం. ఓకే. యాక్చువల్లీ నాకు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఏంటి అసలు దాని మీనింగ్ అంటే నేను అంటే ఇప్పుడు మేమిద్దరం ఉన్నామండి. నేను అనుకునేది ఎప్పుడు వస్తుంది అంటే నా కోసం, నా ఫ్యామిలీ, ఐ మీన్ నేను సపరేట్గా తనతో సపరేట్ అయినప్పుడు నేను అనేది వస్తుంది. మనం అనుకున్నప్పుడు ఇద్దరం వస్తాం. సో నేనులో నేను ఒక్కడే ఉంటాను, మనంలో ఇద్దరం ఉంటాం. సో మనం అనుకునే వాళ్ళని విడదీయడం అంతే కష్టం. సో ఇదే ఓవరాల్ సినిమా అండి. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ నేనే రాయాల్సి వచ్చింది. చాలా నచ్చింది. అంటే ఆల్మోస్ట్ ట్రైలర్ అయిపోతుంది అనగా ఇంకోసారి వెనక్కి మూవ్ చేసి మళ్ళీ చూసాను అనమాట. అది నాకు అదే అర్థం కాక ఎలాగ వస్తున్నా కదా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. థ్యాంక్ యూ. ఆ డైలాగ్ చాలా మందికి నచ్చిందండి. చాలా మంది మెసేజ్ చేశారు, ఈవెన్ ఫేస్బుక్లో కానీ పర్టికులర్గా ఆ డైలాగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మహిమా గారు, మీ యాక్టింగ్ గురించి చెప్పండి. సెట్స్లో మీ డైరెక్టర్ మార్నింగ్ ఇంటర్వ్యూలో చూసాను, ఆయన నేనేం మాట్లాడలేను అంటూనే మెల్లిమెల్లిగా ఏం మాట్లాడేసారు. సో మీకు డైరెక్షన్ టైంలో, ఆయన డైరెక్ట్ చేసే టైంలో మీకు ఎలా ఉండింది? ఈజీ ఉండిందా? చాలా కంఫర్ట్ ఇచ్చేవారు, చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యాను నేను యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా. లైక్ ఆ స్పేస్ ఇచ్చేసారు మాకు డైరెక్టర్ గారు. ఆ నర్వస్నెస్ ఎక్కడ ఉండేది కాదు యాక్ట్ చేస్తున్నప్పుడు. సో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఏదన్నా ఒకవేళ అక్కడ రాకపోతే చెప్పేవారు, లైక్ చూపించేవారు ఇలా చేయాలని. లైక్ ఎప్పుడు కోపడ్డం అది ఏమీ చేయలేదు. హీ వాజ్ వెరీ పేషెంట్. గుడ్ థింగ్ ఉందండి. మామూలుగా సెట్లో ప్రొడ్యూసర్ వచ్చారంటే కాస్త అలర్ట్ ఉంటుంది. అమ్మో ఇప్పుడు చేయకపోతే నేను ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, ఎందుకంటే డబ్బులు పెడుతున్నారు కదా. సో ఆ భయం ఉంటుంది. కానీ మా ప్రొడ్యూసర్ సెట్లోకి వస్తే ఇంకాస్త ఎనర్జీ వస్తుంది, అమ్మాయి ఈయన కూడా పక్కనే ఉన్నారండి. సో అంత
సో అంత ఫ్రీగా చేసామన్నమాట. సో టెన్షన్ పడడానికి కానీ భయపడడానికి కానీ మాకు అవకాశం ఇవ్వలేదు. ఇచ్చింటే పడి ఉండేవాళ్ళం మేము. అండ్ అన్నయ్య కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసే టైంలో, డిస్కరేజ్మెంట్ చాలా వచ్చింది అన్నారు. మీరు ఈ ప్రాజెక్ట్లో హీరోగా చేయడానికి అంటే ముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా, అంటే యాక్టింగ్లో కానీ దాంట్లో కానీ, మీకు ఏమైనా మీ లోపల మీకు అనిపించింది అన్న భయం, లేదా పక్కన వాళ్ళు కూడా ఎందుకు లేదా రైటింగ్ సైడ్ ఉన్నారు కదా అని అనడం అయినా జరిగిందా? యాక్చువల్లీ అలాంటివి జరిగాయండి. సో రైటింగ్ సైడే ఉండొచ్చు కదా, ఎందుకు కెరీర్ మారుస్తున్నాం అని. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్స్ కూడా చాలా ఒకరిద్దరు వచ్చి చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఎందుకు అనవసరంగా కెరీర్ మారుస్తున్నా అని. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎవరికి చెప్పకూడదు అనిపించింది. వీళ్ళు చెప్పడం వల్ల గల సలహాలు ఇస్తున్నారు, ఎందుకంటే నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను చేద్దామని. సో వీళ్ళకి చెప్పడం వల్లే సలహాలు ఇస్తున్నారని నేను చెప్పడం అనేసాను, హీరోగా చేస్తున్నాను. సో ఇప్పుడు సర్ప్రైజ్ అండి, ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతా చూసారు. యాక్చువల్లీ 19th ఏమో ట్రైలర్ రిలీజ్ చేశారు కదా మీరు, 1 million వ్యూస్ టీజర్ రిలీజ్ చేశాను. ట్రైలర్కి వచ్చాయి కదా, ట్రైలర్కి 1 million వ్యూస్. అండ్ ఈ విషయంలో నా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. మీకు శ్రీనివాస్ గౌరెడ్డి నా క్లోజ్ ఫ్రెండ్ అండి, సీతమ్మందాలు రామయ్య చిత్రాల డైరెక్టర్. సో ఆడిచ్చిన పుష్ అయితే మర్చిపోలేను. చాలా తక్కువ మందికి వస్తుంది ఇలాంటి అవకాశం, చదువు చేసే ఏమవుతుంది. సో ఆ ధైర్యం బాగా హెల్ప్ అయింది. అండ్ దీనికి వర్క్ చేసిన రైటింగ్ టీం కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ నాకు యాక్చువల్లీ బాగా ఫ్రెండ్స్ అండి. సో వాళ్ళంతా ఫ్రెండ్సే, అన్నయ్య ఇంకా ప్రొడ్యూసర్ కూడా చాలా హెల్తీగా ఉంటారు. సో ఇలా మనదే కదా అనుకునే ఫీలింగ్లో చేసేసాం. అండ్ మీ క్యారెక్టర్ కూడా నాకు ట్రైలర్ చూసి అనిపించింది ఏంటంటే పెద్ద హీరోయిక్ ఇమేజ్ నలుగురు కొట్టేసి చంపేసే టైప్ కాదు, అసలు అలా ఉంటుంది. కొంచెం వీక్ గా ఉన్న హీరోనే, అంటే వీక్ మైండెడ్ అలా అనుకోవడానికి కానీ అంత హీరోయిక్ ఇమేజ్ లేని క్యారెక్టర్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ సినిమాలో ఒక 20 minutes నేను కనిపించాను. సో రీజన్ ఏంటంటే నేను అవసరం లేదు యాక్చువల్లీ అక్కడ. సో కథ వేరే వాళ్ళ మీద ట్రావెల్ అవుతున్నప్పుడు నేను అవసరం లేదు కదా. సో అంటే కథ ఎంతవరకు డిమాండ్ చేస్తుందో, సో ఎంతవరకు ఏ క్యారెక్టర్ అవసరమో అంతే ఉంటుంది ప్రతి క్యారెక్టర్. ఏది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. అండ్ డెఫినెట్గా థియేటర్లో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాను. అండ్ మీరు డైరెక్టర్ రైటర్ ఇద్దరు మీ అన్నయ్య మీరు కాబట్టి, సో పాత్రకి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేశారా? హీరోయిక్ ఇమేజెస్ లేకపోతే అన్నెసరీ ఫైట్స్ సాంగ్స్ పెట్టకుండా అంతే అంటారా? ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఇంతకు మునుపు టీఎన్ఆర్ గారిని కలిశానండి నేను, జస్ట్ ఇక్కడే మీ స్టూడియోలోనే. తను యాక్చువల్లీ మొన్న సినిమా చూసారు మాది. సో తను చెప్తున్నారు మా సినిమా గురించి మాకు చెప్తున్నారు, నీ సినిమా చూసాను చాలా బాగుంది. సో నేను ఇప్పటిదాకా సినిమాకి రివ్యూ రాయకూడదు అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి రాయాలనిపిస్తుంది. అంత బాగుంది సినిమా, చాలా జెన్యూన్గా ఉంది అండ్ చాలా హానెస్ట్గా ఉంది, ఫన్ ఉంది, ఎమోషన్స్ చాలా బాగున్నాయి. సో ఆయన కథ గురించి మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించిందండి. పర్టికులర్గా డైలాగ్స్ చెప్పాడండి ఆయన, ఈ డైలాగ్ చాలా బాగుంది, ఈ డైలాగ్ బాగుంది, నేను రాసుకున్న, నేను ఇంటర్వ్యూ చేస్తేనే ఈ డైలాగ్స్ మీతో మాట్లాడాలి, ఎవరు రాశారు ఏంటి అనేది. సో అది చాలా ఎనర్జీ ఇచ్చింది అనమాట. మనం మామూలుగా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ చేస్తూ దాని మీద జడ్జిమెంట్ కోల్పోతామండి. ఎక్కువ రోజులు ఒకే ప్రాజెక్ట్ మీద ఉండటం వల్ల చూసి 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 జడ్జిమెంట్ కోల్పోతాం. సో ఇప్పుడు మా సినిమా ఏంటంటే ఎవరో బాగుంది బాగాలేదని చెప్తే తప్ప మేము తెలుసుకోలేని పరిస్థితి ఒక స్టేజ్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది. ఎందుకంటే స్క్రిప్ట్ అప్పుడు కథ తెలుసు, షూట్ అప్పుడు మనకు తెలుసు, ఎడిట్ షూట్లో తెలుసు, అండ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు, డిఐ జరిగేటప్పుడు, సో ప్రతి చోట మన సినిమా మనం చూస్తూ ఉంటాం కదండి. సో కొద్ది రోజులు ట్రావెల్ అయ్యాక దాని మీద మనకి జడ్జిమెంట్ పోతుంది. సో ఈ యాంగిల్లో నాకు బాగా హ్యాపీ అనిపించిన ఎలిమెంట్ ఏంటంటే సుకుమార్ గారు అండి. సుకుమార్ గారు సినిమా చూశారు, చూసి ఎప్పుడు midnight 12:30 సినిమాటిక్ సీన్లా ఉంటుంది యాక్చువల్లీ ఇది. నేను దీనికి డైలాగ్స్ రాసిన రాజ్ కృష్ణ నడుచుకుంటూ వెళ్తున్నాను, 12:30-1 అయిపోయి ఉంటుంది యాక్చువల్లీ midnight. సో ప్రతాప్ గారు డ్రైవ్ చేస్తూ ఉన్నారు, సుకుమార్ గారు పక్కనే ఉన్నారు. సడన్గా వచ్చి కార్ ఆగింది ఒకటి, మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ప్రతాప్ గారు నాకు పరిచయం యాక్చువల్లీ, బిఫోర్ డే సినిమా చూశారు, ఆయన చాలా బాగా చేసామని చెప్పారు. సో ప్రతాప్ గారు పరిచయం, పిలిచారు, వెళ్తే సుకుమార్ గారిని పరిచయం చేశారు. సార్ ఇప్పుడే మీ సినిమా చూశారు అన్నాడు. అనగానే చిన్న ఎలా ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే ఆయన రైటింగ్ నాకు చాలా ఇష్టం అండి, తన రైటింగ్ చాలా బాగుంటుంది. సో సార్ సినిమా ఎలా ఉందండి అన్న, బాగుంది, నువ్వు బాగా చేసావు అన్నాడు. థ్యాంక్స్ సార్. అలా ఎలా చేసేసావు, అంత చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అని ఎలా పెట్టేసావు అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, నా గురించి చెప్తున్నారు ఇంకెవరైనా ఉన్నారు పక్కన అని. సో అది ఎప్పటికీ మర్చిపోలేని, ఆయన అలా వెళ్ళడం తీన్ మాస్టర్ చెప్పేసావు అన్నమాట కాసేపు. అంటే రైటింగ్ అంటే బాగుందని చాలా స్ట్రాంగ్గా నమ్మేమండి మేము. యాక్టింగ్ మనకు పరిచయం లేని ఫీల్డ్ కదా, సో ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది భయం ఉండేది నాకు. సో ఆ రోజు నుంచి ప్రశాంతంగా పడుకుంటున్నా. అండ్ మహిమ గారు, సో స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకోవడం, అందులో
ఇంత సపోర్ట్ పాజిటివ్ రివ్యూస్ ఉన్న మూవీకి అండ్ పాజిటివ్ చాలా మంది ఫిలిం ఇండస్ట్రీ నుండి మూవీ చూసి అంటే ఎవరు వెళ్ళి చూపించి ఏదో తెలుసు కదా వచ్చి రికమెండ్ చేయండి ఆడియో నుంచి రమ్మంటే అలా కాకుండా నచ్చి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు ఈ ప్రాజెక్ట్కి. సో అలాంటి మూవీలో మీరు ఉండడం పార్ట్ అండ్ మీ ఇంట్లో వాళ్ళు చూడడం జరిగిందా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లేదా మీ ఇంట్లో వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ గారు. లైక్ అది నా రోల్ వచ్చేసి హీరోతో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే అంటే యాక్టింగ్ స్కోప్ ఉండే రోల్ అనమాట. సో నా ఇనిషియల్ స్టేజ్లో నాకు అలాంటి రోల్ రావడం అనేది చాలా లక్ అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్. నన్ను నమ్మి హీ బిలీవ్డ్ ఇన్ మీ. సో ఆ రోల్ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ షుడ్ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రెండ్రెల్లారు. అండ్ మీ ఇంట్లో వాళ్ళు చూసారా? లేదు, నేను చూడలేదు మూవీ ఇంకా. ఓకే, సో కాన్ఫిడెంట్ అన్నమాట చాలా టీం మీద మీ డైరెక్టర్. చాలా కాన్ఫిడెంట్ అసలు. సో 8th మూవీ రిలీజ్ అవుతుంది కదా, అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే మ్యూజిక్ గురించి ఎంత ప్లెజెంట్ గా ఉంది అండి. అసలు నాకు తెలీదు బుల్గానిన్ అని. పొద్దున స్టూడియోకి వచ్చినప్పుడు నేను చూసాను, అసలు ఎంత ప్లెజెంట్ గా ఉందండి, మ్యూజిక్ చాలా బాగుంది అంటే మా డైరెక్టర్ గారు పిండి చేయించుకున్నారండి. కంప్లీట్లీ అది వాళ్ళకే వెళ్తాయండి ఆ క్రెడిట్స్, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. సో వాళ్ళ క్రెడిట్స్ అండి. ఈరోజు ఆడియో అందరికీ రీచ్ అవుతుంది, అందరూ బాగుంది అంటున్నారు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ సాంగ్ బాగుంది, ఇక్కడ ఈ లిరిక్ బాగుంది, ఇక్కడ ఇది బాగుంది. సో సాంగ్స్ చాలా బాగున్నాయని చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. సో కంప్లీట్లీ అది విజయ్ అండ్ అన్నయ్య క్రెడిట్స్ అండి సాంగ్స్ విషయంలో మాత్రం. మామూలుగా ఏదైనా మూవీ తీసుకుంటే ఏదో ఒక అంటే ఆ ఊర్లో జరుగుతుంది, మేబీ ఇప్పుడు వచ్చే మూవీస్ అనే ఎక్కువ గోదావరిలో జరగడం, ఆ సైడ్ జరగడం, ఆ స్లాంగ్ ఉండడం. అలాగే మీ మూవీలో ఏదైనా ఉందా స్పెసిఫిక్ అలాంటిది స్లాంగ్ కానీ? పర్టికులర్ స్లాంగ్ అలా ఉంటుంది. ఇది కంప్లీట్ ఒక తెలుగు సినిమా అంటే స్లాంగ్ కాకుండా సినిమా లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ ఓకే, ఈ మూవీలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి కొంచెం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి అండ్ చాలా చిలిపిగా కూడా ఉంటుంది. ఓకే, బాగా ఎంటర్టైన్ అవుతారు. బాగుంటుందండి యాక్చువల్లీ. గై నెక్స్ట్ డోర్ నేను ఏం చెప్పినా రివీల్ అయిపోతుంది అంటే. ఓకే, మీ దాని గురించి ఏం చెప్పగలరు? నాది నా క్యారెక్టర్ పేరు మ్యాగీ. సో ఎప్పుడు మ్యాడీని తిడుతూ ఉంటాను. హీరో షీఈ్ అ గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ రోల్ అది. అదే ట్రైలర్ లో కూడా ఉంది కదా. యాక్చువల్ మీరు ట్రైలర్లో చూసుంటారు, అది రివీల్ చేశారు. ఇల్లు ఈస్ట్ ఫేస్ లో ఉందని చూసారు కానీ ఇంటి ముందు ఒక వెస్ట్ ఫేస్ ఉంది. అలాంటి డైలాగ్స్ చాలా ఉంటాయి మా మూవీలో. వెరీ ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ చూస్తారు మీరు. కాన్వర్జేషన్స్ చాలా బాగుంటాయండి, చాలా బలంగా ఉంటాయి అండ్ ఫిలాసఫీ ఉంటుంది. అలాగని ప్రతి క్యారెక్టర్ ఫిలాసఫీ మాట్లాడదు. ఏ క్యారెక్టర్ ఎంతవరకు పరిధి మేరకే మాట్లాడుతూ ఉంటుంది. అండ్ సినిమాలో సిచ్యువేషన్స్ చాలా బాగుంటాయండి. ఒక క్యారెక్టర్ మీద సడన్గా కోపం వస్తుంది, అదే క్యారెక్టర్ మీద జాలి వస్తుంది, అదే క్యారెక్టర్ తర్వాత అదే క్యారెక్టర్ నవ్విస్తుంది. సో ఇలా ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి సినిమాలో. అందుకే కథ అంత బలంగా వచ్చింది. అండ్ నార్మల్గా ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ పెళ్లి చూపులు కానీ అంటే బాగా హిట్ అయిన సినిమాలన్నీ సైలెంట్గా వచ్చి బీభత్సమైన హిట్ అయింది. అండ్ మీ మూవీ కూడా అదే వైబ్స్ని పాస్ చేస్తుంది. రివ్యూస్లో చదివానండి, ఇది రాశారు, చాలా హ్యాపీగా అనిపించింది. మొన్న ప్రివ్యూ చూసాక సినిమా గురించి చాలా పాజిటివ్గా రాశారు చాలామంది. సో అది ఇది అన్నదమ్ముల కాన్ఫిడెన్సేనా? లేదండి, టీం అంతా సపోర్ట్ అంత ఓవర్ హైప్ కూడా క్రియేట్ చేయలేదు. అంటే ముందు నుంచి చూపించడం అది ఇదని అక్కడ ఎక్కువ మీకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ వచ్చింది మూవీకి చెప్పాలంటే. వాళ్ళు వీళ్ళు చూసి సో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్. ఇంకొక యాక్ట్రెస్ కూడా ఉన్నారు కదా ఈ మూవీలో, ఐశ్వర్య అని ఇంకొక అమ్మాయి చేస్తుందండి. తన రోల్ ఏమన్నా చెప్పగలరా? ఎలా ఉంటుంది ఏంటి? తను తక్కువ టైం ఉంటుందండి, అంటే స్క్రీన్ డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది, బట్ చాలా బాగుంటుందండి. మా ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఈ బ్యానర్ కూడా సూపర్ బ్యానర్. వారాహి లాంటి వాళ్ళు రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప అదృష్టం. అందులో ఆడియో ఫంక్షన్కి రాజమౌళి గారు రావటం, సో ఇవన్నీ మా మూవీకి చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. సో దీనివల్ల ఎక్కువ జనాలకు రీచ్ అవుతూ ఉంది. ఆయన అన్నట్టుగానే ఒక మూవీ చూడాలి అంటే ఆడియన్స్కి ఇప్పుడున్న ఇన్ని ఆప్షన్స్లో అయితే మూవీ కంటెంట్ బాగుండాలి, లేకపోతే స్టార్ కాస్ట్ ఉండాలి. సో ఈ ట్రైలర్లోనే బాగా కట్ చేసి చూపించారు మూవీలో కంటెంట్ ఉన్న సంగతి. సో ట్రైలర్ కట్ చేసినారు, భాస్కర్ గారు కట్ చేశారండి. తను యాక్చువల్లీ చాలా పెద్ద సినిమాలు చేస్తుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ సాయి గారికి తనే పరిచయం చేస్తారు. తను సినిమా చూసి తనకు బాగా నచ్చింది. సో ఈ సినిమా పెద్ద ప్రొడక్షన్లో రిలీజ్ అయితే చాలా బాగుంటుంది అని
సో సాయి గారికి తనే సినిమా చూపించి చూడండి సార్ చాలా బాగుంది సినిమా అని. సో తనే రికమెండ్ చేసాడండి. ఓకే. సో ఆ ప్రోమో ఎవరైతే కట్ చేశారో ఇదంతా జరగడానికి తనే కారణం. సో ఇలా ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉందన్నమాట టీంలో. ఈవెన్ షూట్ టైంలో కూడా ఒకరోజు థర్డ్ డే షూట్ అండి. థర్డ్ డే షూట్ అయిపోయాక ఒక అసిస్టెంట్ కెమెరామెన్ ఉంటారు, తను చాలా సీనియర్, ఈవీవి గారి సినిమాలన్నిటికీ వర్క్ చేశారు ఆయన. ప్యాకప్ అయిపోయింది. ప్యాకప్ అయ్యాక బయట వస్తే సినిమా చాలా బాగుంది, ఇది ఆడే సినిమా, ఖచ్చితంగా ఆడుతుంది, ఇది చాలా బాగుంది అని. అదేంటి సార్ స్టార్ట్ చేసి 3 days అయింది అప్పుడు ఎలా చెప్తున్నారంటే, తెలిసిపోద్దిగా ఆ సీన్స్ నేను ఎక్కడ చూడలేదు ఇప్పటిదాకా, ఆ కంటెంట్స్ నేను చూడలేదు ఇప్పటిదాకా. నేను జంబలక్కడి బొమ్మకు కూడా ఇలాగే చెప్పాను. సో ఆయన చెప్పిన కొన్ని ఎక్స్పీరియన్స్ అన్ని చెప్పారండి, ఈవీవి గారితో తనకున్న ఎక్స్పీరియన్సెస్ చెప్పి ఇది చెప్పారు. సో ఇది ఖచ్చితంగా ఆడుతుంది సినిమా, ఈరోజు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోను. సో ఆ రోజు నుంచి చాలా ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్ ఉందండి, సినిమాకి పనిచేస్తున్నాం. మా కెమెరామెన్ కానీ ఇంకా వేరే అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, సో ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్ ఉంది. సో సినిమా బిగిన్ డే నుంచి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సో ఇప్పటిదాకా అదే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో ఓన్లీ బికాస్ ఆఫ్ కంటెంట్ అని నేను చాలా బలంగా నమ్ముతాను. సో మీ మూవీ 8th రిలీజ్ అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి మూవీకి. అండ్ మహిమ గారు, మీ కెరియర్ కూడా వాళ్ళ కంటెంట్ మీద కాన్ఫిడెంట్గా ఉంది. అలాగే సినిమా రిలీజ్ అయ్యాక కూడా తెలుగులోనే మాట్లాడాలి. ఆబ్వియస్గా తెలుగులోనే మాట్లాడతాను. సో మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఇద్దరు సైన్ చేసిన? ఇప్పుడు తమిళ్లో చేస్తున్నాను విజయ్ ఆంటోనీ గారితో. అది అయిపోయింది, షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు, ఇంద్రసేన తెలుగులో, తమిళ్లో అన్నాదురై. సో అది ఆగస్ట్లో రిలీజ్ అవ్వచ్చు. పెద్ద ప్రాజెక్ట్ ఉంది నెక్స్ట్. ఈ సైలెంట్ హిట్ కాకుండా హైప్ ప్రాజెక్ట్ మీ సంగతి ఇప్పటిదాకా లేదండి, యాక్చువల్లీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఓకే. సో రైటింగ్ అది నెక్స్ట్ ఏమైనా మూవీస్ ఉందండి? ప్రస్తుతం రైటర్గా కూడా పని చేయట్లేదండి బయట. సో కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇదే ప్రాజెక్ట్ మీదే ఉంది లాస్ట్ ఒక 1 year నుంచి. అంటే బయట దాని గురించి ఆలోచించే అంత గ్యాప్ లేదు యాక్చువల్లీ. సో మీ నాన్నగారు ఏదో ఒకటి చేసుకురండి రా బయటికి వెళ్ళి అంటే వచ్చి ఇంత పెద్ద హిట్ ని తీసుకురాబోతున్నారు. ఇంకొక 2 days లో మీ నాన్నగారు కూడా తెలుసుకోవచ్చు మీరు ఏం చేశారు ఇక్కడ అని. యాక్చువల్లీ తను ఆడియో ఫంక్షన్కి వచ్చారండి, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇమాజిన్ స్క్రీన్ మీద ఒక కొడుకు హీరోగా, ఒక కొడుకు డైరెక్టర్గా ఉంటే డెఫినెట్గా ఎంత. అందులో మాది రాయలసీమ యాక్చువల్లీ, హిందూపురం. సో మా సైడ్ నుంచి రాయలసీమ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా దూరం. అలాంటిది సో వాళ్ళు ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో దీనికంటే ఇంకేం చేయగలం వీళ్ళకి అనిపించింది యాక్చువల్లీ వాళ్ళ ఆనందం చూసాక. అండ్ హిందూపురం అంటే గుర్తొచ్చింది, నరేష్ గారు ఆడియో లాంచ్ లో నరేష్ గారి క్యారెక్టర్ గురించి చెప్పండి. నరేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుందండి మీకు. ఆయన లాస్ట్ భలే భలే మగవాడు చూసారు కదా, అంత ఎంటర్టైన్ చేస్తుందండి క్యారెక్టర్. అందులో అంటే హీరో ఉంటారు కదా, ఈయన మెయిన్ హీరోలా కనిపిస్తాడు సినిమాలో. ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ ఉంటుంది, కాకపోతే ఏడిపిస్తాడు మిమ్మల్ని అక్కడక్కడ. ఆయన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, చాలా ఫన్నీ క్యారెక్టర్. కాస్త పొదుపరు అనమాట, పొదుపరి కదా పిసినారు లిటరల్లీ. సో ఆయన క్యారెక్టరైజేషన్స్ ఒక సీన్ ఉంటుందండి, చాలా ఇంట్రెస్టింగ్ సీన్. నేను సంతూర్ సోప్స్ తీసుకుని ఇంటికి వస్తాను. మా మదర్ అంటది ఎందుకురా అన్ని తీసుకొచ్చామంటే, లక్కీ డ్రా ఉందమ్మా, తగిలితే మహేష్ బాబుతో లంచ్ అయ్యొచ్చు అంటాడు. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మహేష్ బాబుతో లంచ్ అంటే డబ్బులు నేను ఇవ్వాలేమో అనుకుంటాడు. డబ్బులు ఎవరు ఇస్తారా మహేష్ బాబా మనమా అంటాడు. అలాంటి క్యారెక్టర్ మా రియాక్షన్ ఎలా కట్టుకున్నా అయ్యాను నేను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అని మీ మూవీకి రిలీజ్ అవుతుంది. అండ్ ఆబ్వియస్గా సక్సెస్ అయిపోతుందని నాకు అనిపిస్తుంది. సో సక్సెస్ అయ్యాక కూడా మళ్ళీ కలుద్దాం ఒకసారి తప్పకుండా. అండ్ మీ తర్వాత మూవీస్లో కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ అనిల్ మల్లెల. హాయ్, దిస్ ఈజ్ మహిమ. వాచ్ అవర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ హర్షిని ఓన్లీ ఆన్ iDream. Hi, this is Ritu Verma. Nenu mi last year. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers.
iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.